హాయ్ అండి, నమస్తే. నా పేరు ప్రవీణ్. మీరు చూస్తున్నారు అనంత శక్తి ఛానల్. సో మనతో పాటు ఉన్నారు అనంత శక్తి వ్యవస్థాపకులు అనంత సాయి కృష్ణ గారు. సో లేట్ చేయకుండా కంటెంట్లోకి వెళ్ళిపోదాం, పదండి. సార్ నమస్తే. నమస్తే ప్రవీణ్. సార్ మామూలుగా మనం వీడియోస్ చేసినప్పుడు ప్రీవియస్లీ ఒకటి మాట్లాడుకున్నాం, ధ్యానం చేయడం వల్ల మానసిక ప్రశాంతత ఇంకా చెప్పుకుంటూ పోతే చాలా బెనిఫిట్స్ ఉన్నాయని చెప్పారు. అవును, ఓకే. సో ఇవన్నీ వస్తాయి, మానసిక ప్రశాంతత, బంధుత్వాలు బాగుండేది, ఇట్లా మనలో ఒక పాజిటివ్ వైబ్ క్రియేట్ అవుతుంది, ఇవన్నీ వస్తాయి అని చెప్పేసి అన్నారు. ధ్యానం చేస్తే డబ్బులు కూడా వస్తాయా? కనీసము ధ్యానం చేస్తే డబ్బులు వస్తాయని చెప్తాము, అప్పుడైనా అందరూ ధ్యానం వైపు వస్తారా అనుకుంటున్నాము. అంటే అబద్ధం అంటున్నారా, నిజం అంటున్నారా? అది నిజం ప్రవీణ్, అది అబద్ధం కాదు. ఇప్పుడు మీరు పెద్ద పెద్ద సెలబ్రిటీస్ని చూడండి, వాళ్ళు డైలీ ఎంత తక్కువ ఒక 20 to 30 minutes అయినా మెడిటేషన్ చేస్తారు. యా అవును సార్. ఇప్పుడు ఎందుకంటే ఫైనాన్షియల్ స్ట్రగుల్ అన్నిటికన్నా పెద్ద ఇంపాక్ట్ చూపిస్తుంది వ్యక్తి పైన. మనిషి స్టేబుల్గా ఉండలేడు ఫైనాన్షియల్ ప్రాబ్లం వస్తే. ఇప్పుడు మెడిటేషన్ ద్వారా సంపూర్ణ ఆరోగ్యం పొందవచ్చని మాట్లాడుకున్నాము. హెల్త్ మామూలు రిలేషన్స్ కూడా అనుకూలంగా చేసుకోవచ్చు. మెడిటేషన్ చేయడం ద్వారా మన ఆర్థిక ఇబ్బందులను కూడా మెరుగుపరచుకోవచ్చు. ఇప్పుడు ఎలాగంటే చూడు ప్రవీణ్, ఇప్పుడు అడిగావు మెడిటేషన్ చేస్తే మానసిక ప్రశాంతత వస్తుందని. మెడిటేషన్ చేస్తే ఖచ్చితంగా మానసిక ప్రశాంతత వస్తుంది. ఎందుకంటే మనకి మెడిటేషన్ మనం ఈ రోజుల్లో ఇప్పుడు క్రియేషన్ చేసింది కాదు, అది పురాణాల నుంచి మెడిటేషన్ యొక్క ప్రాముఖ్యత ఉంది. అవును సార్. ఎందుకంటే ఇప్పుడు మనమే ఉన్నాం ప్రవీణ్, కొంచెం ఏదైనా శారీరకంగా అలసటగా ఉంటే కొద్దిసేపు రెస్ట్ తీసుకుని పడుకున్నాం అనుకోండి, నిద్ర లేచిన తర్వాత ఎలాగుంటుంది మనిషికి? బాడీ ఫుల్ రిలాక్స్గా ఉంటుంది, ఏ పని అయినా కానీ మళ్ళీ మొదలు పెట్టగలుగుతాం. అంటే రియాక్టివ్ అవుతాం మనం. రియాక్టివ్ అవుతాం. అదే ఇప్పుడు మన మనసు డిసప్పాయింట్ అయింది అనుకోండి, అలిసిపోయింది అనుకోండి, మనసు ఎందుకు అలిసిపోతుంది? అంటే ఓ రకంగా చెప్పాలి అంటే ఏదో ఒక బాగా తీవ్రంగా ఆలోచించడం, విపరీతమైన ఆలోచన చేయడం వల్ల ఏమవుతుందంటే మనిషి మనకి తెలియకోకుండానే మానసికంగా స్ట్రగుల్ అయిపోతాడు. అలాంటప్పుడు ఏం చేయాలంటే, ఇప్పుడు శారీరకంగా రీఫ్రెష్ కావాలంటే ఒక 1/2 hour పడుకొని లేస్తే సరిపోతుంది. బట్ మానసికంగా మనిషి బయటపడాలంటే, మానసికంగా దృఢంగా బయటపడాలంటే మాత్రం మెడిటేషన్ ఒకటే దానికి దారి, వేరేది ఏది లేదు. మీరు ఎక్కడికి వెళ్ళినా మీరు కావాల్సి ఉంటే కొంతమంది ఇప్పుడు కౌన్సిలింగ్ ఇస్తారు. కౌన్సిలింగ్ ఇచ్చే వాళ్ళని కూడా చూడండి, ఎవరైనా మానసికంగా ఇది ఉన్న వాళ్ళకి ఫస్ట్ చెప్పే సూత్రము మెడిటేషన్. ఎందుకంటే ఎప్పుడైతే మనం మానసికంగా స్ట్రగుల్లో ఉన్నప్పుడు మెడిటేషన్ చేస్తే ఖచ్చితంగా రిజల్ట్ ఉంటుంది. ఎలాగంటే ఎప్పుడైతే మనం మెడిటేషన్లోకి కూర్చుంటామో అంత సైలెంట్ మోడ్లోకి వెళ్ళిపోతుంది. అప్పుడు ఏమవుతుందంటే ఆలోచనల పరంపర తగ్గిపోతూ ఉంటుంది. ఆలోచనలు ఎప్పుడైతే తగ్గిపోతాయో మనకు తెలియకోకుండా చూడండి మైండ్ పీస్ ఆఫ్ మైండ్లో రెస్ట్లోకి వెళ్ళిపోతుంది. అప్పుడు ఏమవుతుందంటే ఈ యొక్క పంచభూతాలకి, ఈ విశ్వానికి మన యొక్క మనసు అనేది కనెక్షన్ ఏర్పడుతుంది. మీరు కావాల్సి ఉంటే ఎప్పుడైనా ట్రై చేయండి, ఒక 1/2 hour మెడిటేషన్ చేసి తర్వాత చూడండి, మనకు తెలియకుండానే ఒక రిలాక్సినేషన్ వస్తుంది. ఇప్పుడు చెప్పాము మనిషికి ఖచ్చితంగా 3 సమస్యలు ఉంటాయి. దాంట్లో అల్టిమేట్ ఫైనాన్షియల్ ప్రాబ్లం అనేది ప్రజెంట్ సిచ్యువేషన్ మనిషిని అతలకుతలం చేస్తుంది. ఇప్పుడు మనిషి శారీరకంగా స్ట్రగుల్లో ఇబ్బంది పడ్డాడు అనుకోండి, 1 గంట రెస్ట్ తీసుకుంటే సరిపోతుంది. కానీ మానసికంగా అలా కాదు. ఇప్పుడున్న జనరేషన్లో ఎక్కువ మనిషి మానసికంగా ఎందుకు స్ట్రగుల్ అవుతున్నాడు అంటే ఫైనాన్షియల్ ప్రాబ్లం వల్లే. నాకు వచ్చే కాల్స్ కూడా ఇలాగే ఉంటాయి, ఎక్కువ ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉన్న వాళ్ళ కాల్సే వస్తుంటాయి. ఇప్పుడు అలాంటప్పుడు ఏం చేయాలంటే డైలీ ఒక 20 to 30 minutes మెడిటేషన్ చేశారనుకోండి, ఇప్పుడు మనం చెప్పాం కదా మానసిక ప్రశాంతత అని. నీకు ఎప్పుడైతే మానసిక ప్రశాంతత దొరుకుతుందో మన యొక్క బిహేవియర్ మారిపోతుంది. ప్రశాంతంగా ఉన్నామంటే అర్థం ఏంటి? ఒక స్టేబుల్ మోడ్లో ఉంటాము. అలాంటప్పుడు ఎటువంటి ప్రాబ్లం వచ్చినా ఫేస్ చేయగలుగుతామా లేదా? ఈజీగా. మెడిటేషన్ చేయడం వల్ల మనలో ఉన్నటువంటి గుణాలు మారిపోతాయి. ఈర్ష్య, ద్వేష, పగ, ప్రతీకారాలు ఇవన్నీ ఏమవుతుంటే రాను తగ్గిపోతూ వస్తాయి. ఇక్కడికి ఓకే సార్, అంటే రిలాక్స్ అవుతాం, రీస్టార్ట్ చేస్తాం, ఇక్కడికి ఓకే, ఇది అగ్రీ చేసేస్తాను. డబ్బు ఎలా సంపాదించగలుగుతాం ఇట్లా ఉండడం వల్ల? అదే కదా ఇప్పుడు నేను చెప్తున్నాను, మెడిటేషన్ చేయడం వల్ల మన యొక్క వ్యక్తిత్వం యొక్క లక్షణాలు మారిపోతాయి. ఓకే. ఈ ఈర్ష్య, ద్వేష, పగ, ప్రతీకాలు మారిపోయినప్పుడు ఏం చేస్తాడంటే మన దగ్గరకు వచ్చే ప్రతి ఒక్క సమస్యను సాక్షిభూతంగా చూడగలుగుతాం. అప్పుడు ఫైనాన్షియల్ ప్రాబ్లం కూడా మనం ఏ రకంగా చూస్తాము? చిన్న సమస్యగానే ట్రీట్ చేస్తాం, సమస్యగా చూస్తాం. అప్పుడు ఏమవుతుందంటే
ఆర్థిక ఇబ్బందుల పట్ల నువ్వు చూసే విధానం మారిపోతుంది. ఇక్కడ మన యొక్క వ్యక్తిత్వం యొక్క లక్షణాలు మారిపోయినప్పుడు ఏమవుతుంది, ఎప్పుడైతే ఒక వ్యక్తి ప్రశాంతంగా కూర్చొని అప్పుడు సమస్యల వైపు ఆలోచించండి, దానికి ఖచ్చితంగా మార్గం దొరుకుతుంది. డైలీ ధ్యానం చేయడం వల్ల ఏమవుతుందంటే మనం ఇంకా పర్మనెంట్ మానసిక ప్రశాంతతలో ఉంటాము. అలాంటప్పుడు మనకి ఎన్ని ఆర్థిక ఇబ్బందులు వచ్చినా కూడా వాటిపైన ఏం చేస్తుంటే మనకే తెలిసిపోతుంది ఈ యొక్క ఫైనాన్షియల్ ప్రాబ్లం నుండి ఎలా బయటపడాలి అనేది. అప్పుడు ఏం చేస్తామంటే ఈ ఆర్థిక ఇబ్బందులు కూడా సాక్షిభూతంగా చూడగలుగుతాము. డబ్బు పట్ల మనం ఉండే వ్యక్తిత్వం మారిపోతుంది, డబ్బు పట్ల మనం చూసే విధానం మారిపోతుంది, డబ్బు పట్ల మనకు తెలియకుండానే ఈ ప్రేమ, కృతజ్ఞత, క్షమాగుణం అని వస్తుంది. మెడిటేషన్కి అంతే ఇంపాక్ట్ ఉంటుంది. ఇప్పుడు మీరు చూడండి, కొంతమంది బౌద్ధ సన్యాసులు ఉంటారు, వాళ్ళు ఎంత సాక్షిభూతంగా ఉంటారు తెలుసా. వాళ్ళకి అవన్నీ ఎలాగొస్తాయి, ఎప్పుడైతే మెడిటేషన్ చేయడం వల్ల మనకు ఈ నేచర్ అనేది కనెక్షన్ ఏర్పడుతుంది. అలాంటప్పుడు ఏమవుతుందంటే ప్రతి ఒక్క దాన్ని సాక్షిభూతంగా చూడగలుగుతాం. అలాంటప్పుడు ఈ డబ్బున ఆర్థిక ఇబ్బందులను కూడా జస్ట్ వచ్చింది కదా, ఈరోజు మనకి ఏమవుతుందంటే ఆర్థిక ఇబ్బందులు వచ్చినప్పుడు మనం ఎలాగైనా సరే ఈ ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోగలుగుతాము, ఆ కెపాబిలిటీ మనలో ఉందన్నప్పుడు ఏం చేస్తామంటే దాన్ని సమస్య రూపంగా చూడుకోకుండా సమస్య వచ్చింది దీన్ని ఏదో రకంగా పరిష్కారం చేసుకుందామని మనకు మనమే మౌల్డ్ చేసుకుంటాం. వేరే సమస్యగానే ఉంటది కాబట్టి టెన్షన్ పడము, వేరే వాళ్ళ దగ్గర కూడా వెళ్ళాము, అరే నాకు ఇంత టెన్షన్ వచ్చింది కదా, నువ్వు కావాల్సింటే ఇప్పుడు ఫస్ట్ లో మాట్లాడుకున్నాం కదా సెలబ్రిటీస్ అని, వాళ్ళకి ఏదన్నా క్లియర్ ప్రాబ్లమ్స్ వస్తే వాళ్ళు వేరే వాళ్ళ దగ్గర షేర్ చేసుకోరు తెలుసా. వాళ్ళు ఒకటికి 10 సార్లు ఆలోచన చేసుకుంటారు. ఎందుకంటే నేను కూడా అదే చెప్తున్నా, మనకి ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉన్నప్పుడు ఎక్కువ మందితో డిస్కషన్ చేయడం వల్ల ఏమవుతుందంటే మనం నిజంగా ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉన్నట్లు బయట స్ప్రెడ్ అయిపోతుంది. అలా కాకుండా డైలీ 20 to 30 minutes మెడిటేషన్ చేయండి, అది ఎటువంటి సమస్య అయినా మీకే తెలిసిపోతుంది. దాన్ని ఏం చేయాలన్నా కూడా అప్పుడు మీలో మెడిటేషన్ చేయడం వల్ల ఏమవుతుందంటే చెప్పే కదా, మనకు ఈ యొక్క విషయానికి ఎప్పుడైతే కనెక్షన్ ఏర్పడుతుందో మనకి ఇన్నర్ వాయిస్ అనేది ఒకటి మనతో మనకే వినిపిస్తూ ఉంటుంది, ఎటువంటి ప్రాబ్లంలోనైనా ఎటువంటి సిచ్యువేషన్లోనైనా ఎలాగ ఉండాలన్నది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ మెడిటేషన్ అనేది ఆరోగ్య సమస్యలకే కాకుండా ఆర్థిక ఇబ్బందులకు కూడా ఉపయోగపడుతుంది. కాబట్టి మీకు ఎంతసేపు వీలైతే అంతసేపు ప్రతిరోజు ఒక 20 నిమిషాల నుండి 30 నిమిషాల వరకు ఈ యొక్క ధ్యాన సాధన చేస్తూ ఉంటే ఖచ్చితంగా ఆర్థిక ఇబ్బందుల నుండి కూడా బయటపడవచ్చు. చాలా బాగా చెప్పారు సార్. సో చూసారు కదండి, మెడిటేషన్ చేయడం ద్వారా డబ్బులు ఎలా వస్తాయనే ఒక క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. అండ్ డబ్బుకు సంబంధించిన క్లాసెస్ అటెండ్ కావాలంటే డిస్ప్లేలో కనుస్తున్న నెంబర్ కాల్ చేసేసి మరిన్ని డీటెయిల్స్ అయితే తెలుసుకోగలుగుతారని కోరుకుంటున్నాను. ఇంతటితో సెలవు తీసుకుంటూ మీ ప్రవీణ్ సైనింగ్ ఆఫ్.